కేంద్రం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఢిల్లీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు 3 సార్లు అద్భుతమైన మెజార్టీతో యాప్ కి పట్టం కట్టి బీజేపీని తిరస్కరించారని మోడీ ఆరోపించారు. కానీ హస్తినా మేయర్ పీఠాన్ని బీజేపీ లాక్కునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఢిల్లీలో 2 జాతీయ పార్టీలను ఓడించిన ఘనత కేజ్రీవాల్ కే దక్కిందన్నారు. ఢిల్లీలో కేంద్రం తీరుతో ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. కుండ బద్దలు కొట్టినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వ కిందనే అధికారులందరూ పనిచేయాలి. వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ మంచి కానీ చెడ్డ కానీ వాళ్ళ నియంత్రణ కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలి. నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నర్ అని చాలా స్పష్టంగా ఆదేశించింది. దాన్ని అమలు చేయకుండా ఒకటి గెలిచిన ప్రభుత్వాన్ని పనిచేయకపోవడమే అరాచకం. దాని మీద ఎల్జీని తీసుకొచ్చి కూర్చోబెట్టడం మరింత నియంతృత్వ వైఖరి. చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా కాలరాసే విధంగా చాలా భయంకరంగా ఒక ఆర్డినెన్స్ తెచ్చినారు. అది మరీ దుర్మార్గం. అంటే చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అతిగతి లేకపోతే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తుంది. ఏ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకులు గొంతు చించుకొని మాట్లాడతారో ఎగ్జాక్ట్ ఇదే జరిగింది.